ధన్యవాదములు. నిజముగా ఇంత పెద్ద సాహిత్యం కలిగిన వారి మధ్యనే ఉండడము ఎంత గొప్ప భాగ్యము. నేనైతే ఇప్పుడిప్పుడే సాహిత్యంలో మాటలు నేర్చుకుంటున్న దాన్ని. నా కవితా శీర్షిక మన రాజ్యాంగాన్ని మనము రక్షించుకుందాం. తరతరాల బానిస సంఖ్యలను త్రెంచి స్వేచ్ఛాయులను పీల్చ అహర్నిశలు శ్రమించి బహుజన బతుకుల్లో వెలుగులను మింపి రచించెను మనకై రాజ్యాంగము మన భారతరత్న అంబేద్కర్. రాజ్యాంగము వల్లనే చతుర్ణ వ్యవస్థ నుండి విమోచింపబడినం. ఊరి బయట ఉన్నోళ్ళం ఊర్లోకి వచ్చినం. బడి బయట ఉన్నోళ్ళం బడికి గురువులైనం. కారు చీకట్లో ఉన్న మనం క్రాంతి కిరణమైనం. అజ్ఞానంలో ఉన్న మనం విశ్వానికి దిక్చూచులైనం. కులమతాలకు అతీతంగా కలిసిమెలిసి అన్నదమ్ముల వలె ఆనందంగా బతుకుతున్నాం. మన ఐక్యతను చూడలేక మన అభివృద్ధిని ఓర్వలేక చీడ పురుగులన్నీ చేరి కుట్రలెన్నో చేస్తూ కులాల పేర్లతో మతాల మాయలతో మారణ హోమం సృష్టిస్తున్నారు. రాజ్యాంగం ద్వారా పొందుకున్న హక్కులను అరించి వేస్తున్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుతోనే రాజ్యాన్ని ఏలుతూ ఆ రాజ్యాంగాన్ని కూల్చాలని కుట్ర బూనుతున్నారు. మనువాదులు పాలు తాగిన రొమ్మునే తన్నే చూస్తున్నారు. అందుకే ఓ బహుజనమా, లౌకిక రాజ్యాన్ని కూల్చకుండా మనమంతా ఒక్కటై గలమెత్తి కళాన్ని జులిపించి సకల జనులకు తెలియపరిచి ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకొనుట మన కర్తవ్యం. అంబేద్కర్ మనకిచ్చిన ఓటు హక్కు ఆయుధాన్ని ప్రయోగించి బరిలో నిలిచి గెలుద్దాం. రాజ్యాంగపు హక్కుల్ని సాధిద్దాం. మనమే మన రాజ్యాంగాన్ని రక్షించుకుందాం. జై భీమ్. అందరికీ ధన్యవాదములు. నిజముగా ఇంత పెద్ద సాహిత్యం కలిగిన వారి మధ్యనే ఉండడము ఎంత గొప్ప భాగ్యము. నేనైతే ఇప్పుడిప్పుడే సాహిత్యంలో మాటలు నేర్చుకుంటున్న దాన్ని. నా కవితా శీర్షిక మన రాజ్యాంగాన్ని మనము రక్షించుకుందాం. తరతరాల బానిస సంఖ్యలను త్రెంచి స్వేచ్ఛాయులను పీల్చ అహర్నిశలు శ్రమించి బహుజన బతుకుల్లో వెలుగులను మింపి రచించెను మనకై రాజ్యాంగము మన భారతరత్న అంబేద్కర్. రాజ్యాంగము వల్లనే చతుర్ణ వ్యవస్థ నుండి విమోచింపబడినం. ఊరి బయట ఉన్నోళ్ళం ఊర్లోకి వచ్చినం. బడి బయట ఉన్నోళ్ళం బడికి గురువులైనం. కారు చీకట్లో ఉన్న మనం క్రాంతి కిరణమైనం. అజ్ఞానంలో ఉన్న మనం విశ్వానికి దిక్చూచులైనం. కులమతాలకు అతీతంగా కలిసిమెలిసి అన్నదమ్ముల వలె ఆనందంగా బతుకుతున్నాం. మన ఐక్యతను చూడలేక మన అభివృద్ధిని ఓర్వలేక చీడ పురుగులన్నీ చేరి కుట్రలెన్నో చేస్తూ కులాల పేర్లతో మతాల మాయలతో మారణ హోమం సృష్టిస్తున్నారు. రాజ్యాంగం ద్వారా పొందుకున్న హక్కులను అరించి వేస్తున్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుతోనే రాజ్యాన్ని ఏలుతూ ఆ రాజ్యాంగాన్ని కూల్చాలని కుట్ర బూనుతున్నారు. మనువాదులు పాలు తాగిన రొమ్మునే తన్నే చూస్తున్నారు. అందుకే ఓ బహుజనమా, లౌకిక రాజ్యాన్ని కూల్చకుండా మనమంతా ఒక్కటై గలమెత్తి కళాన్ని జులిపించి సకల జనులకు తెలియపరిచి ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకొనుట మన కర్తవ్యం. అంబేద్కర్ మనకిచ్చిన ఓటు హక్కు ఆయుధాన్ని ప్రయోగించి బరిలో నిలిచి గెలుద్దాం. రాజ్యాంగపు హక్కుల్ని సాధిద్దాం. మనమే మన రాజ్యాంగాన్ని రక్షించుకుందాం. జై భీమ్. అందరికీ